బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్కు సంబంధించిన కేసు చిక్కుముడి వీడింది. ఫోన్ రిపేర్కు ఇచ్చి పోలీసులకు చిక్కిన నిందితులు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి 1న చోటు చేసుకున్న ఆ ఘటన అనంతరం పారిపోయిన నిందితులు నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగి చివరకు ఓ సెల్ ఫోన్ను రిపేర్కు ఇచ్చి పోలీసులకు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే, ఎన్ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తున్న కోల్కతాకు చెందిన అరెస్ట్ అయిన ముసావిర్ హుసేన్, షాజిబ్, అబ్దుల్ మదీన్ అహ్మద్ తాహాలు దాడి తర్వాత అనేక రాష్ట్రాలు తిరుగుతూ చివరకు పశ్చిమ బెంగాల్ చేరుకుని అనేక హోటళ్లలో తలదాచుకున్నారు. సెల్ ఫోన్లను తరచూ మార్చుతూ 35 సిమ్ కార్డులు వాడారు. ఓ నిందితుడి సెల్ ఫోన్లో సమస్య తలెత్తడంతో కోల్కతాలోని చాందినీ చౌక్ మార్కెట్లో ఓ దుకాణంలో రిపేర్కు ఇచ్చారు. మైక్రోఫోన్లో ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని అతడి దగ్గరున్న ఓ సిమ్ కార్డును అందులో పెట్టి చూడడంతో అప్పటికే నిందితుల ఫోన్ను ట్రాక్ చేస్తున్న పోలీసులు ఆ మొబైల్లో వేసిన సిమ్ కార్డు సిగ్నల్స్తో అప్రమత్తమై ఫోన్ IMEI నంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీ కనుగొన్నారు. మొబైల్ షాపునకు చేరుకున్న దర్యాప్తు అధికారులు ఎన్ఐఏ యజమాని స్టేట్మెంట్ రికార్డు చేసుకుని చివరకు కోల్కతా శివారులోని దిఘా ప్రాంతంలో ఓ హోటల్లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు నిందితులు. అసలు మీరు ఈ దాడి చేయడానికి గల కారణాలేంటో తెలుసుకోవాల్సి ఉంది తదుపరి విచారణలో. దీని వెనుక ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా? టెర్రరిస్ట్ ముఠాల హస్తం ఉందా అనేది తెలియాల్సి ఉంది.